अग अंबे जगदंबे तू साऱ्या హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకోసం ఒక మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో డిస్ప్లే పైన చూసుకోండి. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది కదా. సో ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి ఇవాళ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి మొత్తం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏ మాత్రం ఆలస్యంలో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి ఓపెన్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చేసి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే మన బ్యాక్గ్రౌండ్. సో మీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకోటి దుర్గామాత ఫోటో అయితే ఇస్తాను. సో ఇదే అనమాట. సో దీన్ని తీసుకొచ్చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కరెక్ట్గా ఇలా అయితే సెట్ అయితే చేసేయండి. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత సింపుల్గా పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు దసరా శుభాకాంక్షలు అని ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఇదే అనమాట. సో ఈ పిఎన్జీని తీసుకొచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇలా అయితే సెట్ అయితే చేసేయండి. సెట్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు కొన్ని పేజెస్ తీస్తారు అనమాట. ఇదే అనమాట. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ బ్లెండ్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి దీన్ని స్క్రీన్లో పెట్టేసేయండి. సో మనకి అది స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత జూమ్ చేసేసుకొని ఇలా పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాత పైన మనకి చూసుకున్నట్టయితే యారో సింబల్ చూపిస్తుంది చూడండి. అక్కడ దానిపైన ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో అది డబుల్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దానిపైన పెట్టేసేయండి. సో ఇలా మీకు మొత్తం ఇలా అయితే మీకు ఇక్కడ పైన మనకి 6 కింద 6 మొత్తం 12 మెంబర్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ బ్యానర్లో. సో ఇలా వేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీ ఇందులో ఫోటోస్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తారు చూడండి. యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మీరు ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ క్రాప్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ 3:4 రేషియో అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. సో ఎందుకంటే అందులో కరెక్ట్ సైజ్ అనమాట అది. సో క్లిక్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు దీంట్లో అయితే సెట్ అయితే చేయండి. ఇక్కడ చూసుకొని నేను సెట్ చేస్తున్నాను. సో ఇలా ఎందుకంటే కరెక్ట్ సైజ్ అనమాట నేను ఇప్పుడు చూపెట్టింది. సో ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అయితే మీకు అందులో సెట్ అయితే అయిపోతుంది చూడండి. సో ఇలా కరెక్ట్ ఒక్కొక్క ఫోటోని అయితే మీరు ఇలా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీకు ఎన్ని ఫోటో ఇప్పుడు 12 మెంబర్స్ 12 మెంబర్స్ మొత్తం సెలెక్ట్ అయితే చేయండి. సో నేను మొత్తం చేస్తే ఇప్పుడు మనకి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒకటి ఫోటో యాడ్ చేసి చూపించాను. సో చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, బార్డర్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ ఇన్లైన్ 1% పెట్టండి. మనకి ఫోటో అనేది కొంచెం లుక్ అనేది వస్తుంది అనమాట బ్యానర్. సో చేసేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ డ్రా ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ డ్రా పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత పైన మనకి 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చాక మనకి హెచ్డీలో అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసాక చాలా సింపుల్. ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.